ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुर्भुक् मायया भोजयन्नो माया संख्यातुरीयं परममृतमचं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधज विषयान् प्रास्य भोगान् स्थविष्ठान् पश्चाच्य अन्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः। ओम परमात्मने नमः। ओम श्री मंडूकऋषये नमः। ओम श्री गौड़पादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। హరి ఓం. అందరికీ అభివాదములు. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మ బ్రహ్మ అద్వైతామృత వర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఇదం శరీరం ఉందిగా, ఈ శరీరం దానికి ఏవో హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటిది ఏదో కొంచెం ఉంది, దాని గురించి మనం వరి అవ్వక్కర్లేదు. మనకు శరీరంతో సంబంధం లేదు. ఓకే. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. కొంచెం వాల్యూమ్స్ పెంచుకొని వినండి, ఎంతకంటే వాల్యూమ్ నా దగ్గర నుంచి రావడం లేదు. ఏమిటంటే చేస్తున్నాం మనం ఇప్పుడు ఆగమ ప్రకరణంలో ఉన్నటువంటి 7వ మంత్రమైనటువంటి నాంతఃప్రజ్ఞ అనే దాని విశేషంగా వివరించుకున్న పిదప దానికి సంబంధితమైనటువంటి కారికలను 9 కారికలను 10 నుంచి 18 వరకు ఉన్న వాటిని చూస్తున్నాం. అందులో 17, 18 లాస్ట్ టైం చూసాం. వాటిని ఒక్కసారి మనం రికాప్ చేసుకుని 16, 17 చూసాము. 18వ కారికని ఈరోజు చూస్తాం. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. ఈ మంత్రం 16వ కారిక. ఇందులో 4 మాటలు ఉన్నాయి. బుధ్యతే తదా, అప్పుడు. ఎప్పుడు ప్రబుధ్యతే, ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఎప్పుడు మేల్కొంటాడో, ఎప్పుడు తెలివి తెచ్చుకుంటాడో. ఇప్పుడు మనం ఉన్నది తెలివి కాదు కదా. మరి తెలివి ఉన్నది మనం చీకట్లో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, నిద్రలో ఉన్నాం, స్వప్నంలో ఉన్నాం. నిద్ర, స్వప్నం, అజ్ఞానం, చీకటి, అన్యథాగ్రహణం, అగ్రహణం ఇవన్నీ పోవాలి. పోవడమే ప్రబుధ్యతే. ఆ ప్రబుధ్యతే బుధ్యతే. దేన్ని బుద్ధితే? అద్వైతం బుధ్యతే. ఏమిటా అద్వైతం? అజం, స్థూల శరీరం లేదు. అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే మ్రేతే అనే 6 రకాల వికారాలు ఊర్ములు లేవు.
అనిద్రం, నిద్ర అంటే అగ్రహణం, అగ్రహణం లేదు అంటే అవిద్య తమో బీజం లేదు. నో నిద్ర, నిద్ర లేదంటే రాత్రి పడుకోలేదు, శివరాత్రి జాగరణ చేసేయండి కాదు, అక్కడ అగ్రహణం లేదు. ఎక్కడా బుధ్యతే తురియం బుధ్యతే అద్వైతం బుధ్యతే. ఎప్పుడు జీవ ప్రబుధ్యతే. ఈ జీవుడు లక్షణం ఏమిటి? ఎప్పుడూ పడుకునే ఉన్నాడు. అనాది మయయా సుప్తో యథా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం యస్మాత్ అబీజం. ఎక్కడైతే అవిద్య తమోగత బీజం లేదో ఆ బీజానికి కార్యమైనటువంటి అన్యథా గ్రహణం లేదు, కారణం నాస్తి, తద్వా కార్యం కూడా నాస్తి. కార్యం అంటే అధ్యాస, కారణం అంటే అజ్ఞానం. కారణము లేదు, కార్యము లేదు, అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు. అగ్రహణం లేకపోతే, అన్యథాగ్రహణం లేకపోతే విశ్వతేజ ప్రాజ్ఞ, తర్వాత ఏమో ప్రమాత ప్రమేయ ప్రమేయాలు ఇవన్నీ పోతే ఏం మిగిలింది? తదేకో వశిష్ట శివ కేవలోహం అద్వైతం, అదే మిగిలింది. ఇక్కడ అన్యథాగ్రహణ అగ్రహణములనే విపర్యాసలు అంటే దోషములు, బండ తప్పులు లేవు కనుక తస్మాత్ అద్వైతం. తురియమన్నా అద్వైతమన్నా ఒక్కటే. అదెవరు? అది నీవే, నేనే. ఓకే. కారణం అంటే అగ్రహణం, బీజభావం, కాజ్ స్వరూపజ్ఞానం, సుషుప్తి, ఆవరణ, నిద్ర, తమస్సు. ఇవన్నిటికీ ఒకటే పర్యాయ పదాలు. ఇవన్నీ అన్నిటికీ ఒకటే అర్థం. గట్టిగా పట్టుకోండి వీటి పెట్టిని. కార్యం అన్యథాగ్రహణం, ఫలభావం, ప్రోడక్ట్, అధ్యాస, విశ్వతేజస్సులు అనేటటువంటి అనుభవాలు, విక్షేపము, స్వప్నము, రాజస్సు. అజం అంటే విశ్వడు కాదు, అస్వప్నం తేజస విశ్వ ఇద్దరు కార్యాలు, కార్యాలు కాదు. అనిద్రం ముగ్గురులోనే అన్యథాగ్రహ, ముగ్గురులోనూ అగ్రహణం ఉన్నది, బీజరూపమైన అజ్ఞానం ఉన్నది. అంచేత ప్రాజ్ఞ తేజస విశ్వ మూడు అవస్థలు కాదు. అజం అంటే స్థూల శరీరానికి సంబంధించిన షడూర్ములు లేని విశ్వని అనుభవాలు బహిష్ప్రజ్ఞం కాదు. అస్వప్నం అంటే తేజస విశ్వడు అనేటటువంటి కార్యరూపమైనటువంటి అనుభూతులు, బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అనేవి లేనటువంటి స్థితి. అనిద్రం అంటే ప్రాజ్ఞ తేజస విశ్వ మూడు అవస్థలు లేవు. అనిద్రం యత్ర అనిద్రం యత అనిద్రం అత అస్వప్నం. ఎప్పుడైతే నిద్ర లేదు అంటే బీజం లేదు, దానికి కార్యం అంటే స్వప్నం లేదు. కారణాభావే కార్యభావ. తుర్యం అనేది కార్యకారణ అతీతం, ప్రపంచత్రయ విలక్షణం. యస్మాచ్చ అజం, ఎందువలన అది అజము, అనిద్రము, అస్వప్నము, స్థూలం లేదు, ప్రాజ్ఞుడి స్థితి లేదు, విశ్వతుర్యాలు అనేటటువంటి విశ్వడు తేజస్సుడు అనేవి లేవు. తస్మాత్ తుర్యం ఈజ్ అద్వైతం. అది ఎక్కడో ఉన్నది, కొండ మీద 7 కొండలు ఎక్కాలి కాదు. నీవే సహ ఆత్మ సవిజ్ఞేయ. యదా జీవ ప్రబోధ్యతే తదా బుధ్యతే తురీయం. ఎప్పుడు జీవుడు గారికి ప్రబోధం కలుగుతుందో అంటే మేల్కొంటాడో, మెలకువలోకి వస్తాడో, ఈ దీర్ఘమైనటువంటి అనాది మాయా సుప్తో అన్నారు కదా, దాంట్లోంచి బయటకు వస్తాడో అదే ప్రబోధం. వేదాంత ఇది ఎలా ప్రబోధం కలుగుతుంది? నాకు వచ్చేస్తుందా? రాదే. వేదాంతార్థతత్వాభిజ్ఞేన, వేదాంతార్థతత్వమును బాగుగా అనుభవములోనున్న అభిజ్ఞుడు అటువంటి గురువు చేత, పరమ కారుణికేన పరమదయాళు అయిన గురువు గారి చేత, గురుణా కారుణికేనా అభిజ్ఞేన అన్ని కూడా బై తృతీయ విభక్తిలో ఉన్నాయి. అటువంటి గురువు గారి చేత బోధించబడతాడు. ఏం చెప్తారు ఆయన గురుగారు? త్వం ఏవం నాసి, యు ఆర్ నాట్ దిస్ మెనీ మెనీ థింగ్స్ యు ఆర్ సీయింగ్, దిస్ ఆర్ ఆల్ ఉత్తుత్తి మిథ్య. తత్వమసి, యు ఆర్ దాట్ అంటూ చెప్తారు. అప్పుడు ప్రబోధం ఏర్పడు. ఇచ్చేవం ప్రకారాన్, ఈ విధముగా స్వప్నాన్
ఏదైతే స్వప్నము స్థానద్వయే విశ్వతేజస్సులు అనే రెండు స్థానములు అపి ఆ రెండిటిని అపశ్యన్ పశ్యన్ కాదు అపశ్యన్ స్థానద్వయే అపి అపశ్యన్ అవి రెండు లేపడం వలన సుప్త అంటే ఓహో స్థానద్వయే పశ్యన్ ఆ రెండు చూస్తున్నాడు కాబట్టి కళ్ళతో నిద్రిస్తున్నాడు. వాటిని ఎప్పుడైతే అవి పోయాయో అప్పుడు తురియంలో గడతాడు. యస్మిన్ కాలే ఎప్పుడైతే అజం పుట్టుక లేనివాడు, శరీర సంబంధమైన మార్పులు లేనివాడు, అస్వప్నం కార్యరూపాలు లేనివాడు, ఆ నిద్రం కారణరూపమైనటువంటి నిద్ర లేనివాడు, అంటే అగ్రహణం లేనివాడు అప్పుడు ప్రతిబుద్ధతే తెలుసుకుంటాడో తత్ర అదే సమయంలో తురియం ఆత్మానం బుధ్యతే తురియమైనటువంటి తనను తాను తెలుసుకుంటాడు. ఆత్మానం తనను తాను బుధ్యతే తెలుసుకుంటాడు. ఓకే 17వ కార్యక్రమం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. తురియాన్ని తెలుసుకున్నా ఇప్పుడు ద్వైత ప్రపంచం ఏమవుతుంది? ద్వైత ప్రపంచం ఇంకా ఉంటుందా పోతుందా? ద్వైత ప్రపంచం ఉంటే మరి అద్వైతం అని ఎలా అంటాను అని అడుగుతున్నారు. దృశ్యము ద్రష్ట అనే అనుభవాలు కలుగుతున్నాయి కదా. జ్ఞాని అయినప్పుడు కూడా దృశ్యము ద్రష్ట ఉంటాయా, లేకపోతే ఇవన్నీ డిసిపేర్ అయిపోయి హుష్కాకి అయిపోతాయా? ద్వైత ప్రపంచ అనుభవంలో ఉంటే మరి అద్వైతం ఎలా కుదురుతుంది? అద్వైత జ్ఞానం కలిగినప్పుడు ఇక ప్రపంచం ఉండదా? డస్ ద వరల్డ్ ఎండ్ ఆర్ నాట్? దట్ ఈస్ ద క్వశ్చన్ బై ద పూర్వపక్షి. ఆరు గురువుగారే ఆ పూర్వపక్షం ఆయన తయారు చేస్తారు ఆ ప్రశ్న మన కోసం. ఈ ప్రశ్నను రెండు భాగాలుగా చెప్పుకోవాలి. ఒకటేమిటి? డస్ ద వరల్డ్ ఎండ్? వాట్ యు మీన్ బై ద వరల్డ్ ఎండ్? వరల్డ్ ఎండ్ మీన్స్ టాకింగ్ ఆఫ్ ద ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్, ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. ప్రపంచం అంతమవుతున్నదా, ప్రపంచం యొక్క అనుభవం ద్వైతానుభవం అంతమవుతుందా అని అడుగుతున్నావా అని అడుగుతున్నారు. ప్రపంచమే అంతమవుతుంది అని అన్నాడంటే అది అంతం కాదు. ఎందుకు కాదు? అది లేదు కనుక. లేని సర్పము బుట్టలోకి వెళ్ళిపోతుందా, పుట్టలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళక్కర్లేదు కదా. అది ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ అనే ప్రశ్న అయితే దర్ ఇస్ నో క్వశ్చన్ అట్ ఆల్ మై డియర్ అంటున్నారు గౌడబాబు. ప్రపంచ నివృత్తి ప్రశ్న అనేటటువంటిదే తప్పు. ఆ ప్రశ్నే లేదు. కిం కారణేన వేదాంత పక్షే ప్రపంచం ఏవ సుతరాం నాస్తి. కొంచెం కూడా ప్రపంచం అనేది లేదు. లేనిది పోవడం ఏంట్రా? లేనిది పోవడం ఉండడం ఉంటుందా? అది లేదుగా. ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ అని అడిగావా? కరెక్ట్. వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండే తీరుతుంది. ఇట్ విల్ నాట్ ఎండ్ బికాస్ మాయాకార్యం ఉందిగా జగత్తులో. అంచేత the world experience will not end. The world need not end because it is not there. The world experience will continue to be there. But the Jnani understands the experience is only mithya. జస్ట్ లైక్ స్కై బ్లూగా కనిపిస్తున్నా అది సత్యం కాదని తెలుసు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉదయించడు అని తెలుసు. కాబట్టి ఆ ఉదయం అనేటటువంటి ఇల్యూషన్లో ఏ కన్ఫ్యూషను ఉండదు. అలాగే భ్రాంతి సర్పం అనేటటువంటిది పోవడము రావడము ఉండడం అంటూ ఏముండదు. అసలు సర్పమే లేదు కదా, ఉన్నదే భ్రాంతి కదా. అయితే ఆ భ్రాంతిలో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది. ఉండని తెలిసిన వాడికి ఆ భ్రాంతి లేదు కదా అంటున్నారు. You continue to experience the plurality, but you ignore the plurality and look at only the unity. Okay? So, 17వ కారక ప్రపంచం ఏది విద్యేత నివర్తేత న సంశయ. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్. దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ క్లాస్. హేతుమత్ లకారం అంటారు దీన్ని. 10 లకారాలు ఉంటాయి. అందులో హేతుమత్ లకారాన్ని ప్రపంచో యది విద్యేత, ఒకవేళ ప్రపంచం నిజంగా ఉన్నట్టయితే నివర్తేత న సంశయ, అద్వైతం రాగానే అది పోతుంది. యది విద్యేత ఉంటే పోతుంది, ఉంటే పోతుంది అంటే లేదు అని అర్థం. వాడు బాగా చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడు, చదివి ఉంటే అంటే వాడు చదవలేదు కాబట్టి పాస్ అవ్వలేదు. అలాగే ప్రపంచం ఏది విద్యేత, ప్రపంచం ఒకవేళ ఉన్నదని అన్నట్లయితే అది పోతుంది. ఉన్నదని అనలేదు కాబట్టి పోవాల్సిన అవసరం లేదు. దెన్ వాట్ ఈస్ ఆల్ దిస్? ఐఎమ్ సీయింగ్ ప్లూరాలిటీ. మాయా మాత్రం ఇదం ద్వైతం.
ఆల్ దిస్ ప్లూరాలిటీ ఇస్ ఓన్లీ మాయ. అద్వైతం పరమార్థంగా ఏమిటి? పరమార్థత ఉన్నది అద్వైతమే అంటూ చెప్తున్నా. ప్రపంచం ఏది విద్యేత నివర్తేత న సంశయ. ప్రపంచం ఉన్నట్లయితే తొలగిపోతుంది, లేదుగా ఉంటే కదా పోతుంది. లేదని చెప్తున్నాం కదా. మాయా మాత్రం ఇదం ద్వైతం. నానాత్మానుభవము, భేద ప్రపంచము మాయ మాత్రమే. అయితే పరమార్థంగా ఏమిటి? అద్వైతం పరమార్థత. నిజానికి ఉన్నది అద్వైతమే, ఒక్కటే చైతన్యం. అనుభవం ద్వైతానుభవం ఉండని నీకేం బాధ? స్కై బ్లూగా ఉన్నది, సముద్రం బ్లూగా ఉన్నది, తెలుసు కదా ఉండదని. రైలు వెళ్తున్నప్పుడు రైల్లో కూర్చుంటే చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోని, నీకేం బాధ? వెళ్ళటం లేదని తెలుసు కదా నీకు. వై ఆర్ యూ వరీడ్ అబౌట్ ద ప్లోరాలిటీ? జస్ట్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఐడియా. అద్వైతం ఇస్ నాట్ అబ్సెంట్. దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బై ఆనందగిరి. అద్వైతం ఈజ్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ అద్వైతం. ఆనందగిరిజీ అంటున్నారు, ద్వైతం లేకపోవడం కాదురా అద్వైతం. ద్వైతానుభవం కలుగుతున్నా కూడా అది మిథ్యత్వం అని తెలుసుకోవడమే అద్వైతం అంటున్నారు ఆయన. ద్వైతానుభవం ఎప్పటికీ పోదు. జ్ఞానం వచ్చినా కూడా ఇల్లు, పిల్లలు, ఆకలి, బంధువులు, గురువుగారు, శిష్యుడు, పుస్తకాలు అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. వీటన్నిటిలో ఉన్న ప్లూరాలిటీ నాకు అక్కర్లేదు, ఇదంతా మిథ్య అని తెలుసుకుని ఏకత్వంలో ఉండడమే అద్వైతం. ప్రపంచోపశమం అనేటటువంటి మాట ఉంది కదా. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురీయం అని చెప్పారు కదా. ఆ ప్రపంచోపశమం అనే అంశం మీద విశ్లేషణ ఈ శ్లోకంలో శంకర భాష్యంలో ఇంకా సుస్పష్టంగా చెప్తున్నారు. సత్యం ఏవ స్యాత్ ప్రపంచో యది విద్యేత. ప్రపంచము యది ఒకవేళ విద్యేత ఉన్నది అనుట, సత్యం ఏవం స్యాత్ నిజమే అయితే, యథార్థంగా స్వతంత్రంగా ప్రపంచం ఉన్నదంటే అద్వైత సిద్ధి కలకగానే నివర్తేత న సంశయ, తొలగిపోతుంది. కానీ ఏది అంటే ఉంటే కదా తొలగిపోతుంది, లేదుగా. ఇలా లేదని ఇలా చెప్తారు. మరి రోజు చూడు, రాత్రి నిద్రపోతున్నావు, నిద్రపోయినప్పుడు ప్రపంచం ఏమైంది? ఉందా? లేదు, పోయింది. అలాగే ప్రపంచం నిజంగా ఉంటే మూడు అవస్థల్లో ఉండాలి కదరా నాన్న. మూడు అవస్థలలో లేకుండా అన్ని అవస్థలలో కంటిన్యూ అవ్వకుండా ఉన్నది. స్వతంత్ర ప్రతిపత్తి లేదు, క్షణంకోసారి మారుతోంది. దీన్నే నేను మిథ్యం చెప్పాను నీకు. అంచేత ప్రపంచము మిథ్య, నిజానికి లేదు. ఎలాగా? టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెలింగ్ దిస్, ప్రాబ్లీ 1000th టైమ్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఎగ్జాంపుల్. రజ్వాం సర్ప ఇవ కల్పితత్వాత్. ప్రపంచం త్రాటి యందు ఆరోపిత సర్పము వలె కల్పితము. ద వరల్డ్ ఇస్ బట్ అన్ అపియరెన్స్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ద రియాలిటీ ఆఫ్ ద బ్రహ్మన్. బ్రహ్మన్ ఈస్ ద అబ్సల్యూట్ సత్యం. ప్రపంచం ఈజ్ ఓన్లీ ఏ సూపర్ ఇంపోజిషన్ ఆర్ అధ్యారోపిత సర్పము వంటిది. సర్పానికి ఎంత సత్తా ఉంటుందో ఈ ప్రపంచానికి కూడా అంతే సత్తా ఉన్నది. ప్రపంచము మిథ్యా సత్తా కలిగినది, వ్యావహారిక సత్తాయే ఉంది. సర్పము ప్రాతిభాషిక సత్తా, ఇది వ్యావహారిక సత్తా. మరి తురియం పారమార్థిక సత్తా. కల్పిత సర్పం ఉంటే ఏమిటి? బుట్టలోకి వెళ్ళిపోతాయి ఏమిటి? పుట్టలోకి వెళ్ళిపోతాయి ఏమిటి? అది అది ఉండదు కదా. భ్రాంతి నాశే సర్ప నాస్తి, తథా భ్రాంతి నాశే జగత్ నాస్తి. భావాత్మకంగా జగత్ నాస్తి, అనుభవాత్మకంగా ద్వైతం అస్తి. ద్వైతం విల్ కంటిన్యూ టు బి దేర్, బట్ జగత్ భావాత్మకంగా జ్ఞానికి ఉండదు. ఓకే. కల్పిత సర్పం ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? నిద్రలో ఒక ఆయన బాగా తండ్రి అయ్యాడు అనుకుందాం. పోనీ నిద్రలో తండ్రి అయ్యాడు. తెల్లారిన తర్వాత ఆయన చూస్తే ఇంకా పెళ్ళే కాలేదు, తండ్రిలా అయ్యాడు. అవలేదుగా. అంటే నిద్రలో ఉండేటటువంటి ఫాదర్హుడ్ ఎంత కల్పితము. ఇది కూడా నిద్రే కదా, ఇది కూడా స్వప్నమే కదా. ఈ దీర్ఘ స్వప్నంలో ఉండేటటువంటి జగత్తు కూడా అంతే కల్పితము. నతు సహ విద్యతే. కల్పిత సర్పం వలె జగత్తు కూడా, సహా అంటే ఈ జగత్తు, నా విద్యతే నిజానికి లేదు, భ్రాంతియే కదా. విద్యమాన చేత్, ఒకవేళ కానీ
తెలిసినట్లయితే నివర్తేత అన్నాను. ఉన్నట్లయితే విద్యమాన అంటే ఉన్నట్లయితే నా సంశయ నివర్తేత తప్పకుండా తొలగిపోతుంది. ఓకే, జ్ఞాపం పెట్టుకోండి. ఈ పదం నివర్త, నివృత్తి అనే పదం వేరు, నిర్వృత అనే పదం వేరు. వస్తుంది ఆ పదం. వి ఆల్ హ్యావ్ ది ఎక్స్ప్రెషన్ ద వాల్ ఈజ్, ద పెన్ ఈజ్, ద సన్ ఈజ్, ద మూన్ ఈజ్. చంద్రుని కాంతి అనుభవం అవుతున్నా అది పరతంత్రము. ప్రపంచము ఉనికి కూడా అలాగే పరతంత్రము. ప్రపంచం అంటే అద్వయ స్థితిలో అది తొలగిపోతుంది. అసలు లేనే లేనిది తొలగిపోవుట. ప్రపంచం ఉంటే తొలగిపోతుంది, లేనే లేని తొలగిపోవడం అలాగా. రజ్వాం సర్పహైవ కల్పితత్వాత్. రజ్జువు నందు ఆరోపించబడిన సర్పము వలె జగత్తు కల్పన. భ్రాంతి తొలగిపోయిన కనుక సర్పం ఏమైనది? ఎక్కడికి పోయింది? బుట్టలోకి వెళ్ళిపోయిందా? పుట్టలోకి వెళ్ళిపోయిందా? అసలు ఉంటే కదయ్యా, సర్పం లేదు కదా. అలాగే ఈ జగత్తు కూడా ఎటైనా పోవడానికి సర్పం ఎక్కడికి పోక్కర్లే. లేని సర్పం పోవడం ఏమిటి, ఉండడం ఏమిటి? లేదు, అంతే. విద్యమాన చేత్ నివర్తేత నా సంశయ. ఉన్నట్లయితే తొలగిపోతుంది, సంశయం లేదు. అసలు లేదుగా. ప్రపంచమే ఆరోపితము, అస్వతంత్రము, మూడవస్థలలో ఒకలా లేదు కనుక ప్రపంచం తొలగిపోతుందా? అద్వైత జ్ఞానంలో నువ్వు ప్రశ్నించేవే తప్పు. ఆ ప్రశ్నకే తావు లేదు. ఉంటే కదా పోవడానికి. భ్రాంతి బుద్ధ్యా విశేషాగరంలో అత్యాసలను వర్ణిస్తూ భ్రాంతి బుద్ధ్యా అన్నారు భగవత్పాదులు. దానిని జ్ఞానాధ్యాస అంటారు. కల్పిత సర్ప అనేదాన్ని అర్థాధ్యాస అంటారు. వివేకతో నివృత్త. జ్ఞానకాలంలోనూ సర్పం లేదు. ఉన్నదైతే పోవడమో పోకుండా చెప్పొచ్చు, లేని ప్రపంచానికి ఎలా చెప్తాము? విద్యమాన సన్ వివేకతో నవికృత. ఉన్నట్లయితే వివేకం కలిగిన తరువాత నివృత్తి అవుతుంది. మాయావిన ప్రయుక్త, మాయావిన ప్రయుక్త, మాయావిన మాయావిన కదా, మాయావిన మాయావి చేత ప్రయుక్త ప్రయోగించబడిన మాయా విద్యమాన సతి తెలుస్తున్నట్టున్నట్టు. నయేవ నివృత్త తద్దర్శినాం చక్షుర్బంధాపగమి. వాడికి ఆ కనికట్టు విడిచిపోయిన తరువాత కానీ, ఆ కనికట్టులో ఉన్నప్పుడు కానీ ఇక్కడ వాళ్ళకి ఆ మిథ్యా ప్రపంచము ఉన్నట్టు అనుకోరు వాళ్ళు. ఇదంతా మాయ అని చెప్పి బాగా చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా మనం ఏం చేయాలి? ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది, రకరకాలైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి, రకరకాల రాగద్వేషాలు ఏవో ఉంటూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఇండియా ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక అనికట్టు. బాగుంది చప్పట్లు కొట్టడానికి తప్ప అది నిజమని నమ్మడానికి కాదు. తథా ఇదం ప్రపంచాఖ్యం మాయామాత్రం ద్వైతం. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది ప్రపంచ? మాయామాత్రం ద్వైతం. తస్మాత్ న కశ్చిత్ ప్రపంచ ప్రవృత్త నివృత్తో. బ్యూటిఫుల్ సెంటెన్స్ ఏంటంటున్నారు. కాబట్టి ప్రపంచం అనేది ఎక్కడా ఎవరికి ఎప్పుడు కూడా ప్రవృత్తి అవడం కానీ నివృత్తి అవడం కానీ ఉండదు. పాము అనేటటువంటిది ఎప్పుడైనా ఓ కాలంలోనైనా ఉన్నదా? అక్కడ లేదు కదా. అలాగే ప్రపంచం నా ప్రవృత్తోవా నా నివృత్తోవా ఇత్యభిప్రాయ అని రాశారు. ఇత్యభిప్రాయ అంటే ఇది ఆయన అభిప్రాయం, అది అది అర్థం. ప్రపంచోపశమం అద్వైతం అనే దాని విశ్లేషణ ఇది అని అర్థం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అని 7వ శ్లోకంలో ఉంది కదా, దాని విశ్లేషము ఇదయ్యా అంటున్నారు. ఇత్యభిప్రాయ అనడం. కొత్త ప్రశ్న లేవదీశాడు 18వ కారికకు అవతారికగా. ఎవరు? మన పూర్వపక్షం ఫ్రెండ్ గారు. ఏంటన్నారు? నన్ను అవును కానీ శాస్త్రము శిష్య ఇది వికల్ప. వికల్పం అంటే భేదం, డివిజన్. ఈ విధమైనటువంటి డివిజను శాస్త్రము శిష్య శాస్త్ర అంటే గురువు గారు, శిష్యుడు శాస్త్రం అనేటటువంటి వికల్పము కథం నివర్తతే. అది ఎప్పుడు పోతుందండి? ఈ త్రిపుటి అంటున్నారు. ఈ త్రిపుటి ఎప్పుడు పోతుంది అని అడుగుతున్నాడు. శాస్త్రం శిష్య శాస్త్ర, గురువు గారు శాస్త్రము శిష్యుడు అనే 3-fold డివిజన్ వికల్ప కథం నివర్తతే. అంటే ఒకవేళ అద్వైతం వస్తే అప్పుడు గురువుగారు ఉండరా? పుస్తకాలు ఉండక్కర్లేదా? శిష్యుడు ఉండడా అని అడుగుతున్నాడు.
ఇండైరెక్ట్గా త్రిపుటి సమాచారం, ప్రపంచం సమాచారం చెప్పారు. నాకు అర్థమైపోయింది. ఏమిటి అర్థమైంది? అద్వైతంలో ప్రపంచం ఉంటుందా పోతుందా అనే ప్రశ్న తప్పు. ప్రపంచం ఎప్పుడూ లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు లేదు, జ్ఞానం కలిగిన తర్వాత కూడా లేదు. లేనిది పోవడం అనే ప్రశ్నయే లేదు. ప్రపంచ అనుభవం, ద్వైతానుభవం అది ఉండే ఉంటుంది. ఉండని నీకేం బాధ? నువ్వు ద్వైతంలోకి వచ్చావు కదా, ఆ ప్లూరాలిటీ వదిలేసి యూనిటీలో ఉండు. ద్వైతం మిగతా వాళ్ళు ఉంటారు, ఉండి వాళ్ళు ద్వైతంగా భావించుకున్న వాళ్ళు భావించుకుంటారు. నిన్ను చూసి కొన్నాళ్ళుగా వాళ్ళు మారుతారు. అది ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ అదే ప్రశ్న ఇంచుమించు ఇంకొక విధంగా వేస్తున్నాడు. నాకు కానీ అద్వైత స్థితి వస్తే శాస్త్రము, శిష్యుడు, శాస్త అనేటటువంటి త్రిపుటి ఉంటుందా ఉండదా అది ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, అది సరే, ప్రపంచం నిజానికి లేదన్నారు. దీనికి ప్రమాణం శాస్త్రమే ప్రమాణం అంటున్నారు. మరి శాస్త్రము, శాస్త్ర, శిష్యుడు కదా, ఈ ముగ్గురు ఉండాలి కదా. ఈ ముగ్గురైనా ఉంటారా ఉండరా? వాళ్ళైనా ఉన్నారా లేదా? తురియంలో శాస్త్రం కూడా తీసిపారేస్తారా ఏమిటి? శిష్యుడు కూడా ఉండడా? నేను ఉండనా శిష్యుడిని? మరి మా గురువుగారు ఏమవుతారు? ఆయన చాలా ఇంపార్టెంట్ నాకు. ఆయన లేకుండా ఎలాగా? ఇవన్నీ కూడా ఉంటాయా లేవా అని పూర్వపక్ష గారి ఆశంక. శిష్యుడు, శాస్త్రము, శాస్త. శాస్త అంటే శాసించేవాడు. శాసించడం అంటే ఆయనకి ఏదో డిక్టేట్ చేసి పనిష్మెంట్ ఇచ్చేవాడని కాదు. శిక్షించేవాడు శాస్త. ఎవరైతే శిక్షిస్తాడో అంటే శిక్ష ఇస్తాడో, శిక్ష అంటే విద్య ఇస్తారు, అతడు శాస్త గురువు. శిష్యుడు, శాస్త్రము, శాస్త అనే ఈ వైవిధ్యం అంటే ఈ వికల్పం, అయం వికల్ప అంటే ఈ వైవిధ్యం, ఈ డైవర్సిటీ ఎలా నివృత్తి అవుతుంది? నాకు అని అద్వైత భావంలోకి పోతే ఈ వైవిధ్యం పోతుందా లేదా అడుగుతున్నాడు. అది ఓకే. అనాది మాయయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే. ప్రబోధన ఎప్పుడు కలుగుతుంది? పరమ కారుణికేన గురునా అన్నారు. అసలు గురువుగారైనా ఉన్నారా? ఆయన కూడా లేరా? ఇప్పుడు ప్రబుధ్యతే అనగానే శాస్త్రం, శిష్య ఉండాలి కదా. కనుక ఈ త్రిపుటి తురియ జ్ఞానంలో ఉంటుందా ఉండకుండా పోతుందా నాకు ఇప్పుడు తేల్చి చెప్పండి అన్నాడు ఆయన. శ్లోకంలో వికల్ప అని ఉపయోగించారు. వాట్ ఈస్ వికల్ప? వికల్ప ఇస్ డివిజన్. వాట్ సార్ట్ ఆఫ్ డివిజన్? 3-fold డివిజన్. శాస్త్రం, శాస్త్ర, శిష్య అని. అంటే ఈ విధంగా ఏ విధమైన త్రిపుటి అయినా నేను చూస్తున్నాను, ఎదురుగుండా గులాబీ ఉంది, ఇగో ఇది ప్రమాణము, ఇది ప్రమేయము, ఇది ప్రమాత అనేటటువంటి త్రిపుటి ఉంటుందా అని అడుగుతున్నాడు. తురి అనుభవంలో తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, తెలుసుకునే ప్రమాణము అనేటటువంటివి ఉంటాయా? వాట్ ఈస్ ద ఆన్సర్? ఏమిటి మీ ఆన్సర్? ప్రపంచం విషయాలు ఏం చెప్పారు? ప్రపంచం ఉంటుందా పోతుందా అంటే, అరే అది ఉంటే కదరా పోవడానికి, ఎప్పుడు లేదుగా చేత పోవడం ప్రశ్నే లేదు పోవన్నాం. మరి ప్రపంచ అనుభవం ఉంటుందంటే అది ఉంటుంది, ఉన్నాయి. అది అద్వైతం ఉంటే నీకేం బాధ? నువ్వు ద్వైతంగా చూడటం లేదు కదా అన్నారు. అయితే ఇక్కడ త్రిపుటి ఉంటుందా పోతుంది? త్రిపుటి ఎప్పుడూ లేదు. త్రిపుటి నీ కల్పితమైన త్రిపుటి, అసలు దానికి ఉనికే లేదు. అది ఎందుకు ఉంటుంది? లేనే లేదు. త్రిపుటి అనేది పోవడం అనేటటువంటి ప్రశ్నే లేదు. మరి నాకు గురువుగారు నేను అనుభవం ఉంటుంది, ఉండి లెట్ ఇట్ బి దేర్, లెర్న్ ఫ్రమ్ హిమ్. బట్ యు ఆర్ ఇన్ ద తురియ జ్ఞాన, డోంట్ వరీ అబౌట్ ఇట్. దట్స్ ది ఆన్సర్. లెట్ us see. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్. కేనచిత్ ఎవరి చేతనైనా కల్పిత సృష్టించబడినట్లయితే వికల్ప ఈ ఈ డివిజను వినివర్తేత పోతుంది. మరి ఇది కూడా కండిషనల్ క్లాజే. హేతుమతులకారు. ఏది ఒకవేళ కేనచిత్ ఒకనొక నుంచే కల్పిత సృష్టించబడితే, ఏమిటి సృష్టించబడితే? భేదం నిజంగా సృష్టించబడితే అది వినివర్తేత పోయి ఉండేదే, పోతుంది. కానీ ఎది కన్నా అన్నాను కదా, ఎది అంటే ఇఫ్ కదా, కల్పించబడలేదు కదా, ఎవరు పుట్టించలేదు కదా, వికల్పం అనేది నిజానికి లేదు కదా, అప్పుడు అది పోవడం అనే ప్రశ్న ఎక్కడుంది అంటున్నారు. మరి ఎందుకండి శాస్త్రం, గురుగారు పాదాలు పట్టుకోవాలి, గురుగారే చెప్పాలి, గురుగారు శరణ్యం, గురువరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం అని ఎందుకు ఈ టీచింగ్? ఉపదేశాత్ అయం వాదో. ఈ మాటలన్నీ కూడా ఉపదేశాత్, ఉపదేశము వలన ఉంది అక్కడ. ఆ వలన ఎందుకు వచ్చిందో చూద్దాం. అయం వాద ఏంటి? వాట్ ఇస్ దిస్ అయం వాద అంటే ఈ త్రిపుటి అనే వాదనం అంటే శాస్త్రము, శాస్త్ర, శిష్యుడు అనేటటువంటి ఈ వాదన అంటే డిబేట్ కాదు. ఈ మాటలు
ఉపదేశాత్, ఉపదేశము వలన అంటే ఉపదేశము కొరకు. రాముడి వలన, రాముడు గారి వలన వానర సైన్యము యుద్ధం చేశారు అని అనుకోండి. రాముడు గారి వలన యుద్ధం చేశారంటే ఏమిటి? రాముడు గారి కొరకు యుద్ధం చేశారు. రాముడు గారి వలన ఆంజనేయుడు లంకానగరమున సీతను వెతికెను అంటే రాముని కొరకు వెతికెను అని అర్థం. ఉపదేశాత్ అంటే ఉపదేశము కొరకు అని చతుర్థిగా మార్చుకోవాలి. చూస్తాం. భేదము ఒకానొకనిచే కల్పించబడినది అయినచో కేనచిత్ యది కల్పితే కల్పిత వినివర్తేత. వాట్ వినివర్తేత? వికల్ప వినివర్తేత. వికల్ప ఈజ్ కాల్డ్ డివిజన్, భేదం. భేదం అనేది నిజంగా ఎవచేతనైనా సృష్టించబడి ఉంటే అది తొలగిపోతుంది. ఈ వచనము అంటే ఇప్పుడు గురువు, శిష్యుడు ఇత్యాది త్రిపుటి గురించి చెప్తున్నాం కదా. ఈ మాట ఉపదేశాత్, ఉపదేశము కొరకు అని మార్చుకోవాలి. నిమిత్తముగా చెప్పబడినది కనుక సూపర్. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ మహావాక్య. జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞాతే తెలిసిన పితప ద్వైతం భేద భావన ఉండదు. భేద అనుభవము ఉండని నాకేమి సంబంధం లేదు. భేద బుద్ధి, భేద భావము, భేదంగా తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస. కుర్వన్నపి చేస్తున్నప్పటికీ, అందులో ఉన్నా కూడా, ద్వైతానుభవం కలుగుతున్నా కూడా కొంచెం కూడా అంటుకోదు. చెప్తుంది కదా భగవద్గీత. ఓకే. కల్పితో యది కేనచిత్, ఒకరి చేత నిర్మించబడినదైతే, సృష్టించబడినదైతే, వికల్ప భేదము వినివర్తేత. వినివర్తేత అంటే తొలగిపోవును కదా. దిస్ యది అనేటటువంటిది కండిషనల్ క్లాస్, హేతుమత్ లకారం. శిష్యుడు, గురువు, శాస్త్రము అనే భేదము నిజముగా ఉన్నట్లయితే తొలగించాలి. వాడు నిజంగా చదివినట్లయితే పాస్ అయి ఉండేవాడు. అంటే ఆయన గారు చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడు. అంటే ఉన్నదైతే తొలగించాలి, తొలగిపోతుంది. లేదు కాబట్టి దాన్ని తొలగించడం అక్కర్లేదు. తొలగిపోయే పరిస్థితి లేదు. వికల్పో వినివర్తేత. వికల్పము పోయి ఉండేది ఎప్పుడు? ఏది కేనచిత్ కల్పిత, ఎవరి చేతన ఒకరి చేత పుట్టించబడి ఉంటే. ఏమిటి సెంటెన్స్ ఇంగ్లీష్లో? వుడ్ హ్యావ్ ఎండెడ్. వికల్ప వుడ్ హ్యావ్ ఎండెడ్. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇఫ్ హీ స్టడీడ్. Vikalpa would have ended if in fact it's created by someone. But it is not created by someone, so it need not end. It will not end because there is no reason for it to end. It is not there. ఉపదేశాత్ అయం విడగొట్టుకోవాలి. ఉపదేశాత్ అయం, ఉపదేశాదయం. అయం వాద. ఈ త్రిపుటి అనే మాట గురుగారు, శాస్త్రము, శిక్షణ అనేటటువంటి శిష్యుడు అనే ఈ త్రిపుటి ఉపదేశము చేయుట కొరకే. ఉపదేశాత్ అనే పంచమిని ఉపదేశాయ అనే చతుర్థిగా మార్చుకోవాలి. ఉపదేశాయ అయం వాద, ఉపదేశము కొరకే. నతు పరమార్థత. ఇన్ ద రియాలిటీ దేర్ ఇస్ నో శిష్య, దేర్ ఇస్ నో శిష్య. అందుకే చూడండి, శిష్యుల న శాస్త్రం న శిక్ష, న శిష్యో న శిక్ష. న శాస్త్రం న శాస్త్ర, న శిష్యో న శిక్ష. ఎప్పుడైతే ఇది అద్వైభావం కలిగిందో, అదే దశలోకి చెప్తాం. జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞాతే వాట్? కందిపప్పు వెలయా తెలియడం. జ్ఞాతే దైతే అంటే క్రికెట్ స్కోరా. జ్ఞాతే అంటే తురీయ తత్వం తెలిస్తే.
ద్వైతం న విద్యతే, ద్వైతం అనే భావమే ఉండదు. ద్వైత అనుభవం ఉండని. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ద్వైత భావ అండ్ ద్వైత అనుభవ, ద అపారెంట్ ప్లూరాలిటీ అండ్ ద మిథ్యత్వ ఆఫ్ ది వరల్డ్. ద్వైత భావం ఉండదు అంటే వరల్డ్ మిథ్యం తెలుస్తుంది. ద్వైత ఎక్స్పీరియన్స్ ఉండని అంటే ది అపారెంట్ plurality will be there. Let it be there. I am not bothered. Shastra accepts the division when temporarily. For what? For the sake of teaching the student. Upadeshat, upadeshaya, ayam vadaha. అధ్యారోపకాలే ద్వైతం అస్తి, అపవాదకాలే ద్వైత భావ నాస్తి, వ్యావహారిక భిన్నత్వం సదా అస్తి. అధ్యారోపకాలే ద్వైతం అస్తి, అపవాదకాలే పరమార్థతః ద్వైత భావం నాస్తి. వ్యావహారిక భిన్నత్వం లెట్ ఇట్ బి దేర్, ఇట్ ఇస్ దేర్, సదా అస్తి. అయం వాద అన్నారు. అయం వాద అంటే ముందు శ్లోకాన్ని పరామర్శిస్తుంది. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ప్రపంచం ఉంటుందా, ప్రపంచం అనే ద్వైతం మిగిలి ఉంటుందా, ద్వైతం ఎగిరిపోతుందా, అద్వైత జ్ఞానం అంటే అయం వాద. ఈ ప్రపంచంలో గురించి ఏం వాదం చేశాము అదే ఇక్కడ కూడా తెచ్చుకో అంటున్నారు. వికల్పో వినివర్తేత యది కేనచిత్ కల్పిత స్యాత్ యథా అయం ప్రపంచ. అయం ప్రపంచ అంటే ఈ ప్రపంచము మాయా రజ్జు సర్పవత్. ఏ విధముగా అయితే ఈ ప్రపంచము మాయ అంటే మాయావి గారి మాయ, రజ్జు సర్పం అంటే భ్రాంతి సర్పము వలె, తథా అదే విధముగా అయం వాద. అయం అంటే ఈ శిష్య ఆది భేద వికల్ప. శిష్యుడు గురువు శాస్త్రము అనేటటువంటి వికల్ప డివిజను అపి కూడా ప్రాక్ ప్రభుపతి బోధాత్ అంటే జ్ఞానము కలుగుటకు ముందు విషయము. ఏవా ఓన్లీ జ్ఞానం కలిగిన తరువాత త్రిపుటి అనే గురించి మాట్లాడడం లేదు. ఉపదేశ నిమిత్త, బోధించుట కొరకే. ఓకే. కల్పితో ఎదికేనచిత్ ఒకని చేత నిర్మించబడినదైతే వికల్పో నివర్తేత వేదం తొలగిపోతుంది. శిష్యుడు గురువుగారు శాస్త్రము అనే వేదం నిజంగా ఉంటే తొలగించాలి, తొలగిపోతుంది. అది నిజంగా లేదుగా, అప్పుడు తొలగించక్కర్లేదు, తొలగిపోతుంది లేదు అనే ప్రశ్నే తప్పు. వికల్పో నివర్తేత, వికల్పం పోయి ఉండేది పుట్టించబడేది. అధాయం ప్రపంచం మాయా రజ్జు సర్పవతన్. మాయావి చేసిన మాయ. మాయ అంటే ఇగో పెద్ద మాయ కాదు ఇక్కడ చెప్తున్నది. మాయ అంటే మాయావి దృష్టాంతం ఇచ్చారుగా, ఆ మాయావి చేసిన మాయ రజ్జుపై అధ్యస్థ భ్రాంతి సర్పము, రజ్జు సర్పవత్తు. తథా అదే విధముగా అయం. ఏమిటి అయము? ఇది. ఏదా ఇది? శిష్య ఆది భేద వికల్ప. శిష్యుడు మొదలైనవేమిటి? శిష్యుడు గురువు శాస్త్రం అనే భేద వికల్పం, భేదములనే డివిజన్. ప్రాక్ ప్రతిబోధాత్ అపి. ప్రబోధము కలుగుటకు ప్రాక్ అంటే ముందు, అజ్ఞాన కాలే ఏవ. ప్రతిబోధ కలిగితే అజ్ఞాన కాలం కాదు కదా, జ్ఞానకాలం వచ్చింది కదా. అజ్ఞాన కాలే ఏవ. ఫర్ వాట్ పర్పస్? అయం భేద వికల్ప ఉపదేశ నిమిత్త. ఈ వేదములని ఏర్పాటు, ఈ త్రిపుటి ఉపదేశము కొరకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్. ఉపదేశాత్ అయం వాద. ఈ వేదం అనే మాట ఉపదేశము వలన అనుంది. వలన అంటే పంచమీ విభక్తి. రాముని వలన వానర సైన్యము యుద్ధము చేసెను అంటే రాముని కొరకు యుద్ధము చేసెను అని మార్చుకోవయ్యా. ఉపదేశము కొరకు అన్నారు ఆనందగిరి గారు. చతుర్థి విభక్తిగా వాడుకో. ఉపదేశాత్ అంటే ఉపదేశాయ అని రాసుకో అన్నారు. ఓకే. తరువాత అతః ఉపదేశాత్ అయం వాద శిష్య శాస్త్రం ఇది. అతః అందువలన ఉపదేశాత్ ఉపదేశాయ ఉపదేశం కొరకు అయం వాద ఈ వాదన, ఈ విధమైన బోధన మాటలు ఏమిటి? శిష్యుడు శాస్త్రం అని. ఇంకోటి కూడా చెప్తున్నారు కొత్త మాట, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపదేశ కార్యేతు జ్ఞానే నిర్వృత్తి. చూసుకోండి, వృత్తి నిర్వృత్తి.
కలిపితే నిర్వృత్తి. రెండు వేరు వేరు పదాలు. నివృత్తి అంటే విత్డ్రా, ప్రవృత్తి నివృత్తి. నిర్వృత్తి అంటే అది కలగడం. ఉపదేశ కార్యేతు జ్ఞానే నిర్వృత్తి, జ్ఞానము కలిగినప్పుడు అని అర్థం. నిర్వృత్తి అని ఉంది కదా, నిర్వృత్తి అంటే అది ఆ స్థితిని పొందడం. నివృత్తి అంటే విత్ రెండు ఆపోజిట్ మీనింగ్స్, జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్వృత్తి అని రాశారు ఆయన. సంస్కృత్ స్టూడెంట్స్ అబ్జర్వ్ ద సటిల్ డిఫరెన్స్. నిర్వృత్తి అండ్ నిర్వృత్తి ఆర్ నాట్ సేమ్. చూడండి, ఉపదేశం అంటే ఎవరండి? ఉపదేశ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఉపదేశ ఈజ్ ఈక్వల్ టు గురు అండ్ శాస్త్ర. వీళ్ళే కదా శాస్త్రం. శాస్త్రము గురువు ఉపదేశం చేస్తారు, వీళ్ళు కారణం. కారణం ఏదైనా కారణాన్ని ఉపయోగిస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలం రావాలి. ఆ ఫలం ఏమిటి? జ్ఞానం. అంటే గురువు గారు శాస్త్రము కారణం అనుకుంటే, ఉపదేశం అనుకుంటే దాని కార్యమేమిటి? కార్యము జ్ఞానం. అంటే ఫలము జ్ఞానము. కారణము గురువు శాస్త్రము, ఫలం అనేటటువంటిది ఆత్మజ్ఞానము అన్నారు ఆనందగిరి గారు. ఉపదేశ కార్యే అన్నారు. అందుకే ఉపదేశమునకు కార్యమైన జ్ఞానము నిర్వృత్తే, పొడసూపినచో, కలిగినచో దాన్నే జ్ఞాతే అంటారు. ఆ స్థితిని ఏమిటంటారు? కార్యరూపాన్ని. ఉపదేశము కారణము, జ్ఞాతే జ్ఞానం అని కలగడం అనేటటువంటి స్థితి కార్యము. ఉపదేశ కార్యేతు జ్ఞానే నిర్వృత్తే చే. నిర్వృత్తే అంటే జ్ఞాతే. జ్ఞాతే వాట్? జ్ఞాతే అబౌట్ వాట్? మోడీ గారు ఏ విధమైనటువంటి రూల్స్ పెట్టారో అదే జ్ఞాతే? నో, పరమార్థతత్వే జ్ఞాతే, నాట్ వ్యావహారిక సవిశేష జ్ఞానం. జ్ఞాతే హియర్ ఈజ్ పరమార్థతత్వే. ట్రంప్ గారు ఇండియాకి ఎలా పంపించేస్తున్నారు జనాలందరినీ? అది జ్ఞాతే. అది వాట్ ఫర్ ఈస్ దట్ యూస్ఫుల్ ఫర్ యూ అన్లెస్ యూ ఆర్ ద వన్ ఎఫెక్టెడ్? యూ షుడ్ థింక్ అబౌట్ పరమార్థతత్వ, నాట్ అబౌట్ ద అన్నెసరీ యూస్లెస్ వ్యావహారిక జ్ఞానాస్. లెట్ దెమ్ బి దేర్. వై ఆర్ యూ వరీడ్ అబౌట్ దెమ్? జ్ఞాతే పరమార్థతత్వే. ఎప్పుడైతే జ్ఞాతే అంటే పరమార్థతత్వే జ్ఞాతే, ద్వైతం నా విద్యతే నా అస్తి అని అర్థం. ఓకే. అత అందువలన ఉపదేశాత్, ఉపదేశము కొరకై అయం వాద, ఈ వేదమనే మాట. శిష్య శాస్త్ర, శాస్త్రం ఇటి. వాట్ ఈస్ దట్ డివిజన్? ద త్రిపుటి డివిజన్, త్రీఫోల్డ్ డివిజన్. శాస్త్ర గురువు గారు, శాస్త్రం ఇగో వేద ప్రమాణాలు, శిష్య నా బోటివాడు. ఇవన్నీ ఎప్పుడుంటాయి? వేదం అని ఉపదేశాద్ అయం వాద. గురువు, శాస్త్రము, ఉపదేశము కారణాలు, కార్యం జ్ఞానం. అంటే ఉపదేశ కార్యే అంటే ది ఫ్రూట్ ఆఫ్ ద ఉపదేశ ఈజ్ ది జ్ఞాన. ది కాజ్ ఆఫ్ ద జ్ఞాన ఈజ్ ది ఉపదేశ. ద కాజ్ ఈజ్ ద ఉపదేశ అండ్ ద ఫ్రూట్ ఈజ్ ద జ్ఞాన. ఉపదేశము కారణము, జ్ఞానము కార్యము. జ్ఞానకాలే ద్వైతం న విద్యతే. పోల్ జంప్ ఆయన ఉన్నాడండి. ఆయన పెద్ద పొడుగాడు పోలు పట్టుకుని ఇలా ఎగురుతాడు. పోలు పట్టుకోకపోతే అంత ఎత్తుకు ఎగరగలడా? పట్టుకొని తీరాలి. ఎంతవరకు పట్టుకోవాలి? ఆ పీక్ వెళ్ళి వరకు పట్టుకోవాలి. అప్పుడు కూడా పోలు పట్టుకుంటే అటుపక్కకి ఎంత ఇటుపక్క పడతాడు డాముని. ఆ పోల్ను వదిలేయాలి. సరే, పోల్ జంప్ అయిన పరిస్థితే మన పరిస్థితి. ఈ త్రిపుటీలు, గిపుటీలు, ఈ ద్వైత భావాలు, భేదభావాలు, ఈ నేను నావి, ఈ అహమ్మలు, ఈ సొంతాలు పంతాలు, ఈ అంతాలు గింతాలు, ఇవన్నీ కూడా పోల్ జంపులా కొంతసేపు పట్టుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ పోల్ అక్కడ పారేసి అటుపక్క గెంతిస్తాడు. అది విడిచే స్థితి వచ్చేసరికి వెంటనే విడిచే తీరాలి. అప్పుడు గురువు లేరు, శాస్త్రము లేదు, శాస్త్ర లేదు. నా శిష్యో నా శిక్ష నా శాస్త్ర నా శాస్త్రం. సరే, ఉపదేశకాలే
ఉపదేశాత్ అయం వాద. బ్యూటిఫుల్ భాష్యం. ఉపదేశ కార్యేతు, కానీ ఉపదేశం తాలూకా కార్యము ఏర్పడిపోయిన తరువాత, అంటే అంతవరకు ఎక్కవలసిన వాడి మీదకి ఎగిరిన తరువాత అక్కడ జంపు చేయడమే తప్ప ఇంకా పోలు పట్టుకుని వేలాడకూడదు. తత్కార్యం జ్ఞానప్రాప్తి ఈస్ ది ఫలం. జ్ఞాన నిర్వృత్తే, నిర్వృత్తం, ఈమర్జెస్ కలిగినప్పుడు, నివృత్తి కాదు, నివృత్తి ఈజ్ విత్డ్రావల్, జ్ఞానం తొలగిపోవడం. జ్ఞాన నివృత్తి అంటే జ్ఞానం పోయిందని అర్థం. జ్ఞాన నిర్వృత్తం అంటే జ్ఞానం కలిగిందని అర్థం. ఆపోజిట్ మీనింగ్స్. జ్ఞాన నిర్వృత్తే, జ్ఞానం వెన్ ద జ్ఞాన ఇమర్జెస్, వెన్ ద జ్ఞాన టేక్స్ ఇట్స్ a full blown position in the Vishuddhantakaranam. That is called nirvrutti. That is not జ్ఞాన నివృత్తి. ఇట్ ఈస్ జ్ఞాన నిర్వృత్తం. జ్ఞాన నివృత్తే అంటే జ్ఞానము కలిగిన తరుణంలో, జ్ఞాతే అంటే ఉపదేశ కార్యమైన జ్ఞానము నివృత్తే. ఉపదేశానికి ఉపదేశము కారణము, దానికి కార్యమైన జ్ఞానము నిర్వృత్తే కలిగినప్పుడు, ఉపదేశానికి ఫలమైనటువంటి జ్ఞానము కలిగిన స్థితిలో. జ్ఞాతే తెలిసినప్పుడు, అంటే అన్నమయం. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి, ఎంటైర్ లైఫ్ది బ్రతుకంతా కూడా ఒరే డ్రీమ్ రా. మనం చెప్పుకున్నాం, ఇదే స్వప్నం, ఇదే నిద్ర, దీంట్లోంచి మేల్కో. అదే ఆయన రాశారు. కల వంటిది బ్రతుకు ఘనునికి. జ్ఞాతే తత్వేక సంసార అన్నారు భజ గోవిందంలో. తత్వం అంటే తుర్యాన్ని, ఆత్మను, బ్రహ్మను జ్ఞాతే తెలిసిన తరుణంలో. కహ సంసార, అహం న సంసారి బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం న సంసారి, బ్రహ్మైవాహం న సంసారి, బ్రహ్మైవాహం న సంసారి. ఇత్ అభిధ్యాయన్, ఈ విధముగా నిరంతరము అభిధ్యానం చేస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే భ్రమరకేట న్యాయం వలన ఎప్పటికో అన్నటికి ఈ అభ్యాసము వలన చక్కగా నువ్వు దానిలో స్థిరపడతావు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ముందు అభ్యాసం చేయవయ్యా. ఏమిటి అభ్యాసం చేయాలి? అహం బ్రహ్మాస్మి, అహం న సంసారి, బ్రహ్మైవాహం న సంసారి, బ్రహ్మైవాహం న సంసారి, బ్రహ్మైవాహం న సంసారి. జ్ఞాతే తెలిసినప్పుడు, వాట్ తెలిసినప్పుడు, దేనిని తెలిసినప్పుడు? పరమార్థతత్వే జ్ఞాతే, పారమార్థిక తురీయం తెలియగా. ద్వైతం నవి, మనకేమిటి కావాలి? జ్ఞానం తెలుసుకోవాలందండి. నాకు వాళ్ళు ఎంత కొన్నారో ఆ ఇల్లు, ఈవిడ నగ కొనుక్కున్నారు, చాలా బాగుంది, ఎన్ని లక్షలు అయిందో, ఇది మనం తెలుసుకోవాలని చూస్తున్నాం. బట్ ఆర్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ థింగ్స్? వై షుడ్ వి స్పెండ్ యువర్ ప్రెషస్ టైమ్ ఆన్ దోస్ వరల్డ్లీ థింగ్స్? బెటర్ నో ద పరమాత్మ జ్ఞాన. పరమార్థతత్వే పారమార్థిక తురీయం తెలియగా ద్వైతం న విద్యతే, ద్వైత భావన ఉండదు. ప్రపంచ అద్వైత భావం అనుభవం ఉండని. లెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ మే బి ప్లూరల్, కనపడని. ఐఎమ్ నాట్ వరీడ్. అయ్యప్ప దీక్ష పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడే అయిపోయింది, జనవరి వరకు నల్లబట్టలు వేసుకుని నెల్లాళ్ళలో 2 నెలలు వ్రతం పెట్టుకుంటారు. దీక్ష ఎంత దాకా? అజ్ఞానంలో ఉన్నంత దాకా. ఎప్పుడైతే జ్ఞానం కలిగితే ఆ ద్వైత భావన తొలగిపోతే ఆ దీక్ష మరి అక్కర్లేదు. కోవిల శిఖరం మీద ఏమి రాసింది? అయ్యప్ప కోవిల మీద తత్వమసి. సరే, యు ఆర్ దట్, యు ఆర్ నాట్ దిస్. అయ్యప్ప ఇరుముడి పట్టుకున్నవాడు కాదురా నువ్వు. ఇవన్నీ వేషాలు వేసుకో. ఈ వేషాలన్నీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిన్ను చిత్తశుద్ధితో అక్కడికి తీసుకెళ్ళాలి అంటూ ఆ కోవిల శిఖరం మీద రాశారు.
అయ్యప్ప స్వామి కోవిల మీద. అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మం అంటే ఏమిటి? నేనే అని తెలుసుకున్నప్పుడు ఈ అయ్యప్ప లేదు, దీక్ష లేదు, శివ లేదు, జాగరణ లేదు, గురువుగారు లేదు, శిష్యుడు లేదు, శాస్త్రము లేదు. అవన్నీ ఉంటాయి ద్వైత అనుభవాలు. అనుభవాలను ఎవరు క్వశ్చన్ చేయటం. ఎప్పుడైనా వెళ్ళారా విజయవాడ? దుర్గాదేవి కోవిల్కి వెళ్ళి ఉంటారు. దుర్గామాత కోవిల్ మీద ఏమిటి రాసి ఉంటుంది? ఏమిటి రాసి ఉంటుంది? అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. అంటే ముగురమ్మలు ఎవరు? ఏదో లక్ష్మీ, పార్వతి, సరస్వతి ద్వైభవం. వీటన్నిటికీ ఒకటేరా ఆధారం. ఆ ఆధారమైనటువంటి మూలమైనటువంటి తత్వం అమ్మరా అని చెప్తున్నారు. మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. బృహత్ అనే దానికి అర్థమే చాలా పెద్దమ్మ అనేటటువంటి. అంటే ఈ ద్వైత భావంలో ఉన్నంత వరకు ఈ పూజలు, ఈ పురస్కారాలు, ఈ కోవిళ్ళు, ఈ కుంభమేళాలు, ఈ వెంకటేశ్వర స్వామి దర్శనాలు, పొర్లు దండాలు ఉంటాయి. అవి పోతే అప్పుడే జ్ఞాతే అంటే తెలిస్తే మోక్షము. జ్ఞాతే ద్వైతం నాస్తి, జ్ఞాతే ద్వైతం న విద్యతే. ద్వైతం ఉండదంటే అద్వైతం ఉంటుంది. అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే తురియం. తురియం అంటే ఏమిటి? నేనే. సరే, ప్రపంచోపశం శాంతం శివం అద్వైతం తురియం స ఆత్మ సవిజ్ఞేయ. అద్వైతం అంటే అదేదో థియరిటికల్ నాలెడ్జ్ కాదు. అద్వైతం ఈజ్ యూ యువర్ సెల్ఫ్. తురియం జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇన్ సచ్ ఏ పర్సన్ జ్ఞాని. జ్ఞాని గారికి అలా ఉంటుందండి. రమణ మహర్షి గారికి అయితే సాధ్యపడుతుంది. మన అమ్మ బోటి వాళ్ళకి ఏం సాధ్యం అవుతుంది? నో. ఎవ్రీబడి హెస్ గాట్ ది కెపాసిటీ టు ఇంబైబ్ దిస్ ఆత్మజ్ఞాన. Don't be under the impression it is only for the selected and celebrated few. Of course, we revere them, but follow them and also make an attempt in that direction to be like them. They are role models. శంకరాచార్య, రమణ మహర్షి, ఇంకెవరెవరో చెప్పుకోండి, పరమాచార్యులు, వీళ్ళందరూ డ్యుయాలిటీని పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పరమాత్మలు అయ్యారు. మనం అవగలమా లేదా అనే సందేహమే అక్కర్లేదు. అత్ర సందేహం నాస్తి న సంశయ. తురియం జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇన్ హీస్ విషన్, దట్ మీన్స్ వెన్ ఐ గెట్ ద జ్ఞాన ఇన్ మై విషన్, duality appears, but it does not exist. Duality appears. The apparent duality continues, let it continue. But for me, it is not existing. It is mithya, means as though non-existing. జ్ఞానికి ప్రపంచమునకు పారమార్థిక సత్తా లేదు, మిథ్యా అని తెలుస్తుంది. ప్రపంచ అనుభవం ఉన్నిరా, ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, అలా ఉన్నది అంతాను, సరే అంటారు. తురియంను తెలుసుకుంటే అద్వైతం అన్నారు. ఎందుకన్నారు? వై? తురియం ఈస్ కాల్డ్ అద్వైతం. తురియం అద్వైతం. వై? శాంతం శివం అద్వైతం తురియం. అద్వైతమే తురియం, అద్వైతమే శివం, అద్వైతమే శాంతం. ఇదంతా ఎప్పుడు కలుగుతుంది? ప్రపంచోపశమం. అదే శాంతం, అదే శివం, అదే అద్వైతం, అదే తురియం. అది కొండ మీద ఉన్నటువంటి కొక్కిరాయి కాదు. నా ఒళ్ళో, నా మనసులో, నా హృదయస్థంగా ఉన్నటువంటి చైతన్యమే అది. ప్రపంచానుభవం ద్వైతం, అది మారదు, మారక్కర్లేదు. మిథ్యాన్ని తెలిసి సర్వదా ద్వైతభావం పోతుంది. అంతఃప్రజ్ఞం అనేటటువంటి 7వ మంత్రానికి అద్భుతంగా 9 కారికలలో ఆయన గారు విశ్లేషణ ఇచ్చారు. 10 నుంచి 18 వరకు చక్కగా చదువుకుంది. దానికి భగవత్పాదులు వారు అత్యద్భుతమైన భాష్యాన్ని చేకూర్చారు. దాన్ని కూడా ఆనందగిరి మహానుభావులు గారు, పరమార్థానంద గారు ఎంతో చక్కగా మనకు బోధపడే విధంగా చెప్పారు. వాళ్ళందరికీ అనేక ప్రణామములు. నేర్చుకుంటున్నప్పుడు వారు మనము అనే భావన ఉన్నది. నేర్చుకునే స్థితి దాటిపోతే ఉన్నది ఒక్కటే. 18వ కారికతో మాండవికోపనిషత్తు మొదటి విచారణ ముగిసినది. చూడండి, మళ్ళీ చూడండి. మొదటి విచారణ మాండవికోపనిషత్తులోని మొదటి
భాగంలో ఆగమ ప్రకరణంలో రెండు విచారణలు ఉన్నాయి. ఒకటేమిటి? ఆత్మ విచారం. ఎటువంటి ఆత్మ? చతుష్పాదాత్మ విచారం. అది జరిగింది. ఇంకోటి ఏమిటి? ఓంకార విచారము. చిన్న సూత్రప్రాయంగా ఒక మంత్రంలో జరిగింది. అది కంటిన్యూ అవబోతుంది. అయితే రెండు విచారాలు ఎందుకండి? రెండు ఆత్మలు ఉన్నాయా? రెండు బ్రహ్మాలు ఉన్నాయా? ఒరే నాన్న, మొత్తం చెప్పబోయేదంతా అదేరా, ఆత్మ విచారమే ఈ తురి ఈ ఈ ఓంకార విచారం రా, ఓంకార విచారమే ఆత్మ విచారం రా, రెండు లేవురా, ఓంకారమే ఆత్మరా, ఆత్మయే ఓంకారం రా అంటూ చెప్పబోతాడు. మాండూక్య మంత్రాలలో రెండవ విచారం ఏమిటి? ఓంకార విచారం. వాట్ ఈస్ ద ఫస్ట్ అనాలిసిస్? ఆత్మ విచారం. వాట్ ఈస్ ద సెకండ్ అనాలిసిస్? ఎందుకు ఇలా రెండు? ఉపదేశార్థం. ఉపదేశాత్ అయం వాద, అయం విచార. ఉపదేశం అయిపోయిన తర్వాత ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకార ఈజ్ ఈక్వల్ టు మీ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకార ఈజ్ నన్ అదర్ దెన్ మై సెల్ఫ్. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. ఇకపై ఓంకార విచారం రాబోతుంది. ఎన్ని మంత్రాలు? 8 నుంచి 11 వరకు. 8, 9, 10, 11. 4 మంత్రాలలో చతుర్మాత్ర ఓంకారాన్ని, ఓంకారంలో ఉన్న 4 మాత్రలు ఆ, ఉ, మా, సైలెన్స్. చతుర్మాత్ర ఓంకార విచారాన్ని చెప్పబోతున్నారు. దీనిని ఏం చేస్తున్నారు? చతుష్పాదాత్మ. చతుష్పాదాత్మ ఏమిటి? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురి. చతుష్పాదములు 4 అవస్థలు కావు, 4వది అవస్థ కాదు. చతుష్పాద ఆత్మను, చతురాత్మ ఓంకారాన్ని సమన్వయం చేస్తారు. ఎప్పుడు? వచ్చే వారం నుంచి 8 నుంచి 11 వరకు. దీనికి ఒక చిన్న అవతారిక రాశారు, అది చెప్పుకొని ఆత్మతో. అభిధేయ ప్రధాన ఓంకార చతుష్పాదాత్మ ఇది వ్యాఖ్యాతో యహ. దేని గురించి అయితే ఏమిటైతే వ్యాఖ్యాత, వ్యాఖ్యానం అయిపోయింది. దేని గురించి అయింది వ్యాఖ్యానం? చతుష్పాదాత్మ గురించి అయింది. రెండో మంత్రంలో చెప్పినటువంటి సహ ఆత్మ స్వయం ఆత్మ చతుష్పాత్ అని చెప్పారు కదా. ఆ చతుష్పాద ఆత్మను, ఓంకారాన్ని అక్కడ అభిధేయ ప్రధానంగా వివరించాము. ఓంకారం వివరించలేదు, చతుష్పాదాత్మ చెప్పానంటున్నారు. అభిధేయ ప్రధానంగా ఓంకారాన్ని చెప్పానంటున్నారు. నాకు అర్థం కాలేదండి. అవుతుంది చూడండి అంటున్నారు శంకరు. శ్రీ శంకరులు విలక్షణంగా వివరిస్తున్నారు ఈ రాబోయే మంత్రాలను. చతుష్పాద, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ స్లైడ్ చాలా టఫ్, ఈజీగా అర్థమవుతుంది. చతుష్పాద ఆత్మయే ఓంకారము యొక్క అర్థము. అర్థమైందా? చతుష్పాద ఆత్మయే ఓంకారము యొక్క అర్థం. రెండుంటాయి. శబ్దము, ఓకే, అర్థము. ఓకే, శబ్దం ఏమిటి? బల్ల. అర్థం ఇదిగో ఎదురుగుండా ఉంది, బల్ల, వస్తువు. సింపుల్గా చెప్పాలంటే ఇది నామము, ఇది నామ్ని. నామము, నామ్ని. వాచకము, వాచ్యము. అంటే దేని చెప్తుందో అది. గోవు అని అనుకోండి, వాచకం. అక్కడ అలా ఉన్నటువంటి 4 కాళ్ళ తెల్లగా తోక, ఇవి గంగడోలు, అన్ని పాలిచ్చేటటువంటి వస్తువు, అది వాచ్యం. సో వాచకము, నామము, అభిధానము, శబ్దము. రాయండి, రాయండి. వాచ్యము, వాచకము, నామము, శబ్దము, అభిధానము అన్న ఒక్కటే. అంటే పేరు, శబ్దము. దానికి ఆపోజిట్గా ఏమిటి సూచిస్తుంది ఆ పేరు? ఏదైనా పేరు చెప్పానుకోండి, గుర్రం. గుర్రం అనే శబ్దం వెంటనే మనకు గుర్రాన్ని వస్తువుని చూపిస్తుంది, ఆ పట్టుకు జంతువుని చూపిస్తుంది. అది వాచ్యము, అభిధేయము, అర్థము, వస్తువు. చెప్పుకున్నాం మొదట, మర్చిపోయాం అన్నీ కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో అభిధానం, అభిధేయం అంటే చెప్పుకున్నాం. ఇప్పుడు అది మళ్ళీ వస్తున్నాయి, అందుకని మళ్ళా చెప్పాల్సి వచ్చింది. అది ఓంకారాన్ని అప్పుడు వివరించారు, మళ్ళీ ఇప్పుడు వివరిస్తున్నారు. ఏమిటండి దానికి దీనికి తేడా? ఓంకారాన్ని
అప్పుడు వివరించినప్పుడు దాని తాలూకా ఓంకారం అంటే ఏమిటి, సర్వవ్యాపకము, ఓంకారం అంతటా ఉంది, ఓంకారంలో అన్నీ ఉన్నాయి, ఏవేవి కాలంలో ఉన్నాయో అవి ఉన్నాయి, కాలాతీతమైనవి కూడా ఓంకారంలో ఉన్నాయి అంటూ ఓంకారం యొక్క శబ్దం యొక్క అర్థాన్ని వివరించారు. అంటే అభిధేయ ప్రధానంగా, అర్థ ప్రధానంగా, వాచ్య ప్రధానంగా ఓంకారం దేన్ని చెప్తుందో దాని ప్రధానంగా వివరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓంకారం అనే శబ్దాన్నే వివరిస్తున్నారు. అంటే అభిధాన ప్రధానంగా, శబ్ద ప్రధానంగా, వా వాచక ప్రధానంగా, పేరు ప్రధానంగా, ఆ ఊమా ఎట్సెట్రా అన్నట్టుగా ఇప్పుడు వివరిస్తున్నారు. యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? Earlier, we were looking at Onkara Vichara in the first mantra. Onkara Vichara has got two components. One component is Onkara Shabda itself, that is called the Shabda Vichara. అది అక్కడ చెయ్యలేదు, ఆ ఉమాల గురించి చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారు, ఓంకారం పరబ్రహ్మం, పరబ్రహ్మం అని కూడా చెప్పలేదు. ఓంకారం సర్వం వ్యాపించింది, ఓంకారంలో లేనిదేది లేదు, ఏదో కాలంలో ఉన్నది కాలంలో లేనిది కూడా అక్కడే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత చతుష్పాదాత్మ అని చెప్పేశారు. ఈ చతుష్పాదాత్మ అంటే ఏమిటి, ఏ ఓంకారం అయితే పరమాత్మకు సంకేతము, ఆ సంకేతం ద్వారా గుర్రము అనే సంకేతం ద్వారా, శబ్దం ద్వారా గుర్రం అనే వస్తువుని తెలుసుకున్నట్టు, ఆ ఓంకారం అనేటటువంటి పేరు శబ్దము ద్వారా, నామం ద్వారా, అభిధానము ద్వారా దాని తాలూకా అర్థమైనటువంటి, అంటే అభిధానానికి ఏదైతే వాచ్యమవుతుందో ఆ ఆత్మ చతుష్పాదాత్మను వివరించడం అయిపోయింది. అంటే అభిధేయ ప్రధానంగా ఓంకారము యొక్క తత్వం ఏదైతే ఉందో అదే చతుష్పాదాత్మ. అందులో మూడేమో ఉష్టుతి, ఉడక్కి, లేవు, మిథ్య, పనికిరావు, అవన్నీ వదులుకో, ఒకటే ఉంది అదే నువ్వు అని చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు, ఆ ఓంకార పదాన్ని తీసుకుంటారు, ఆ పదంలో మళ్ళీ ఆ ఉమా స్ప్లిట్ చేసి ఆ ఉమా సైలెన్స్ అని పెట్టి ఈ 4 మాత్రలతో ఉన్నటువంటి ఓంకారాన్ని, అంటే అభిధాన ప్రధానంగా, అంటే శబ్ద ప్రధానంగా, పేరు ప్రధానంగా, వాచక ప్రధానంగా, ఆ పద ప్రధానంగా, పదార్థ ప్రధానంగా కాదు, పదార్థం చూడలే, పద ప్రధానంగా ఇప్పుడు వివరించబోతున్నారు. అది ఇన్ నట్షల్. నో సీ ద స్లైడ్స్. శాస్త్రములన్నిటిలోనూ ఓంకారం అనేది పరబ్రహ్మకు సంకేత నామమని 10 సార్లు 100 సార్లు ప్రతి దాంట్లో, ప్రశ్నోపనిషత్తులో ఓంకారమే, కఠోపనిషత్తులోకి వెళ్తే ఓంకారమే, చాందోగ్యంలోకి వెళ్తే ఓంకారమే, నేను నైతర్యంలోకి వెళ్తే ఓంకారమే, ఇక్కడ ఓంకారమే. ఓంకారం లేదే లేదు. ఏతదాలంబనగం శ్రేష్టం, ఏతదాలంబనగం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. మనకు తెలుసు. ఇది ఇటు పక్క, ఇదే రెండిటికి ఊతకర్ర. ఒక పక్క పరబ్రహ్మను పొందాలన్నా, అటు పరబ్రహ్మను అర్థం చేసుకోవాలన్నా ఓంకారాన్ని పట్టుకున్నా వెళ్ళాలి. ఓంకారం రెండిటికీ పేరు. సగుణ బ్రహ్మానికి, నిర్గుణ బ్రహ్మానికి కూడా ఓంకారంతో నిర్దేశించవచ్చును, పొందవచ్చును కూడా అంటూ నేర్చుకున్నాం. శబ్దము, వాచకము, పేరు, అభిధానము, అర్థము, అభిధేయము, వస్తువు, పదార్థము. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకార శబ్దము యొక్క అర్థము. అది అయిపోయింది ఇంతవరకు. ఆత్మ, చతుష్పాద ఆత్మని ఏం చెప్పాము, ఓంకార శబ్దము తాలూకా అర్థమైనటువంటి బ్రహ్మం. ఓంకార శబ్దం అర్థం ఏమిటి, నిర్గుణ పరబ్రహ్మం. ఈ ఉపనిషత్తులు నిర్గుణ పరబ్రహ్మం అంటే ఏమిటి, చతుష్పాద ఆత్మలో 3 వేషాలు, ఒకటి నిజం, అదే తురియం. ఆ డిస్కషన్ అయిపోయింది. ఓకే, అభిధేయ ప్రధానంగా అయిపోయింది డిస్కషన్. ఆత్మ విచారం అన్నా, ఓంకార శబ్ద విచారం అన్నా ఒకటే. ఓంకార శబ్దార్థ విచారం, శబ్దం యొక్క అర్థం అంటే అభిధేయ విచారం. ఆత్మ విచారం అన్నా, ఓంకార శబ్దార్థ విచారం అన్నా ఒక్కటే. అది 8 నుంచి 10 మంత్రాలలో మళ్ళీ వస్తుంది. ఓంకారం యొక్క శబ్దార్థం మట్టుకు 1వ మంత్రంలో చెప్పుకుంటుంది. ఇప్పుడు శబ్దార్థాన్ని విచారించట్లేదు, శబ్దార్థం పరబ్రహ్మ. శబ్దానికి, ఆ సంకేతానికి, సంకేతం ఓంకారం చూపించేది అని చూపిస్తోంది పరబ్రహ్మని. అది విచారం అయింది ఇప్పటి వరకు 7వ మంత్రం తర్వాత వచ్చిన కార్యక్రమం. శబ్దార్థ విచారం ఇప్పుడు అయినది, ముగిసినది, చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు శబ్ద విచారాన్ని చేయబోతున్నాము. ఓంకార శబ్దార్థ విచారం అన్నా, ఓంకార విచారం అన్నా ఒకటే ఉంటారు శంకరులు. ఒరే, శబ్ద విచారం అంటే ఏమిటి, శబ్దార్థ విచారం అంటే ఏమిటి, అశ్వాన్ని గురించి తెలుసుకుంటే ఏమిటి, అశ్వం అనే వస్తువుని తెలుసుకుని దీనికి అశ్వం అని పేరు తెలుసుకుంటే ఏమిటి, రెండు ఒకటే కదరా అంటున్నారు ఆయన. అదే శబ్దార్థమే అభిధేయం. శబ్దం యొక్క అర్థము అంటే అది దేన్ని సూచిస్తుందో, సంకేతిస్తుందో ఆ వస్తువు, అది అభిధేయము. శబ్దము అభిధానము లేక పేరు. శబ్దార్థ విచారము, అర్థ విచారం అంటే అభిధేయ విచారము. అది ముగిసింది. ఇప్పుడు శబ్ద విచారం అంటే ది వర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఓంకార ఇంటూ ద 4 మాత్రాస్. అభిధాన విచారము, అభిధాన ప్రధాన విచారం అంటే ఆ ఊమా అని చెప్పుకుని శబ్దార్థ ప్రధాన విచారము ఆత్మయే ఆల్రెడీ అయిపోయింది, అభిధేయ ప్రధానంగా చెప్పబడింది, అభిధాన ప్రధానంగా రాబోతోంది అంటూ ఆయన ఒక భాష్యం స్టార్ట్ చేస్తున్నారు. సర్వే వేదా యత్పదమావనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యది చింతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. ఓం ఇత్యేతత్. ఆ ఓంకారాన్నే శబ్దార్థ విచారము ముగిసినది. శబ్దార్థ విచారమనగా తురియాత్మ విచారము. శబ్ద విచారము చేసి ఈ శబ్దంలో ఉన్న మాత్రలు, అక్కడ శబ్దార్థంలో ఉన్నటువంటి పాదాలు ఒక్కటే అని నిరూపిస్తుంది. ఇంతటి ఉపనిషత్తు వేరెక్కడా ఉండదు.